ప్రతి దినము క్రైస్తవుడు చేయవలసిన పనులు ఏమిటి? డైరీలు చూస్తేనే కానీ తెలియట్లేదంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మీరు ప్రతిరోజు చేయట్లేదు. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ భాగంలో రాయబడి ఉంది. నీ భక్తి నీకు గొప్ప లాభాన్ని తెచ్చిపెట్టాలంటే నీ భక్తి మారాలి, నీ భక్తి శైలి మారాలి, నీ ఆత్మీయ విధి విధానాలు ఏమవ్వాలంటే మారాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2026వ సంవత్సరములో నీ భక్తి నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాలని, నువ్వు చేసే భక్తి నీకు దీవెన తెచ్చిపెట్టాలని ఇలాంటి ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఎక్కడెక్కడి నుండో రాత్రికాల సమయమున దేవుని సన్నిధికి వస్తున్నా మీ అందరి జీవితాలు ఆశీర్వదింపబడాలంటే ప్రతిరోజు మీరు చేయవలసిన ఏమిటి అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒక వ్యక్తి ఆరోగ్యముగా ఉండాలంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఒక వ్యక్తి మంచి న్యూట్రిషన్ కలిగిన బాడీతో ఉండాలంటే ప్రతిరోజు చక్కని న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఆత్మీయుడు ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా ప్రతిరోజు ఆత్మీయుడు ఏం చేయాలి? హలో అంటే ప్రతిరోజు ఏం చేయాలి? మరి చెప్పాలి. ప్రతిరోజు ఏం చేయాలి? ప్రేజ్ డైలీ. దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించాలి. ప్రే డైలీ. దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఫెలోషిప్ విత్ ద ఫెలో క్రిస్టియన్స్ డైలీ అనగా ప్రతిరోజు సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎన్నయ్యాయి? నేను అయ్యాక చెప్తే ఏముందండి గొప్ప, మీరు చెప్పాలి. కానీ మొదటిగా ప్రతిరోజు దేవుని పొగడాలి, రెండవదిగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, మూడవదిగా ప్రతిరోజు వాక్యమును చదవాలి, నాలుగవదిగా ప్రతిరోజు సహవాసాన్ని కలిగి ఉండాలి, ఐదవదిగా వాచ్ డైలీ. అంటే ఏంటి? కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉండాలి. ఎందులో కనిపెట్టుకుని ఉండాలి? మొదటిగా దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. రెండవదిగా ఇందులో కనిపెట్టుకుని ఉండాలి, శోధనలో మనము ప్రవేశింపకున్నట్లు మనం ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. ఆరవదిగా ఈరోజు మన డైలీ ఎక్సర్సైజెస్ ఏమై ఉండాలి అని అంటే, ఆరవదిగా ప్రతిరోజు క్రైస్తవుడు చేయవలసింది ఏంటో వాక్యాన్ని చదివి అప్పుడు మనము ఆ యొక్క థీమును కావచ్చు లేకపోతే పాయింట్ను మనం ఇచ్చుకోవచ్చు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచ్చిన భాగాన్ని చదువుతారు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్కును ఆలకించండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం ఏమనుంది? ప్రతిదినము దేవాలయములోను ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము ఆత్మీయుడి యొక్క దినచర్య ఏమై ఉండాలి? ప్రతిరోజు ఆత్మీయుడు ఏం చేయాలి? తినడంతో పాటు, పడుకోవడంతో పాటు, మన ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడంతో పాటు ప్రతిరోజు ఆత్మీయుడు చేసే భక్తి వారికి గొప్ప లాభాన్ని తెచ్చిపెట్టాలంటే వారు ఏం చేయాలి అని అంటే ప్రతి దినము క్రీస్తు గురించి కొంతమందిని సంపాదించే ఆశ కలిగి ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. విన్ సోల్స్ ఫర్ క్రైస్ట్ డైలీ. దేవుని కోసము ప్రతిరోజు ఆత్మలను సంపాదించాలన్న తపనతో బ్రతకాలి. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. అందరూ చెప్పండి. ప్రతి దినము అందరూ చెప్దాం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఎవరు? హలో ఎవరు?
పౌలు గారు కాదండి, పేతురు గారు కాదండి, అపోస్తులు కాదండి, సంఘమంతా ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. మన భక్తి మనకి లాభాన్ని తెచ్చిపెట్టాలంటే, మనము చేసే భక్తి మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాలంటే, మనము నడుచుకుంటున్న ఆత్మీయ జీవితము మనకి గొప్ప దీవెన తెచ్చిపెట్టాలంటే, ఆరవదిగా ప్రతి దినము క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటంటే, కొన్ని ఆత్మలనైనా క్రీస్తు గురించి సంపాదించాలన్న తపనతో బ్రతకాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఆత్మీయుడు ఒకసారి ఇలా చూడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, వెరీ గుడ్. ప్రతిరోజు వాక్యమును చదువుతున్నాం, వెరీ గుడ్. ప్రతిరోజు సహవాసాన్ని కలిగి ఉంటున్నాం, వెరీ గుడ్. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ప్రార్థనలో కూడుకుంటా, సంఘములో కూడుకుంటా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, వెరీ గుడ్. కానీ ప్రతి దినము ఆదిమ సంఘము యేసే క్రీస్తుని, ఆయన ప్రభువని, ఆయన ద్వారా మాత్రమే నిత్య రాజ్యం ఉన్నదని, ఆయన ద్వారా మాత్రమే మోక్షం ఉన్నదని ప్రతిరోజు క్రమము తప్పకుండా యేసు క్రీస్తుని గురించి నీవు అనేక మందికి నువ్వు బోధిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించే. ప్రతి దినము అన్న ఒక్క ఏంటంటే ఫ్రేజ్ మీద మనము దేవుని వాక్యంలోకి మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి దినము, ఏ దినము? ప్రతి దినము. ప్రతి దినము క్రీస్తును ప్రకటించవలసిన ఏంటంటే పని సేవకుడిది మాత్రమే కాదండి, ఒక దైవజనుడిది మాత్రమే కాదండి, దేవుడు ఏర్పరచుకున్న ఆయన పనివాడిది మాత్రమే కాదండి. మనమందరము ప్రతిరోజు ఏం చేయాలి? క్రీస్తుని గురించి కొంతమందికి ఏం చేయాలంట? బోధించాలి. దేవాలయంలో బోధించాలి. తర్వాత ఇంకెక్కడ? ఇంటింటను. అక్కడ అద్భుతమైన మాట మళ్ళీ చదువుతారు చూడండి. ఆదిమ సంఘము విస్తరించడానికి గల కారణం ఏంటి? 6వ అధ్యాయము 1వ వచనమును చదువుతారు చూడండి ఒకసారి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు చాలండి, ఏమైతుందంట? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది, సంఘము యొక్క సంఖ్య విస్తరిస్తుంది, ఆత్మీయుల యొక్క సంఖ్య విస్తరిస్తుంది. సంఘము, ఆత్మీయులు, విశ్వాసులు విస్తరించడానికి గల కారణం ఏమిటో చదువుతారు 42వ వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అమ్మ, ప్రకటించుచుండిరి ఏకవచనమా బహువచనమా? అంటే ఒకరు ప్రకటిస్తున్నారా, చాలా మంది ప్రకటిస్తూ ఉన్నారా? ఈరోజు నువ్వు నేను ఏమనుకుంటున్నాము తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేయటమే నా భక్తి, ప్రతిరోజు వాక్యం చదవటమే నా భక్తి, ప్రతిరోజు సహవాసము కలిగి ఉండటమే నా భక్తి. ఉదయాన్నే స్త్రీల సమాజంలో కావచ్చు, యవన సమాజంలో కావచ్చు, పురుష సమాజంలో కావచ్చు, మేము ఆన్లైన్లో కానీ జూమ్ కాల్లో కానీ సహవాసము కలిగి ప్రార్థన చేయటమే మా భక్తి అని మీరు అనుకుంటున్నారే? కాదండి. అసలైన భక్తి ఏమిటో తెలుసా? ప్రతిరోజు ఆత్మీయుడు చేయవలసిన అసలు సిసలైన భక్తి ఏమిటంటే, ఈ లోకములో మన కొరకు తన ప్రాణమును బలియాగముగా అర్పించి నశించిపోతున్న వారందరికీ నిత్య రాజ్యమునివ్వటానికి ఈ లోకానికి వచ్చి బలియాగమై మరణమై సమాధి చేయబడి తిరిగి లేచి అతి త్వరలో మేఘారుడిగా రాబోతున్న యేసు ప్రభుని అనేక మందికి పరిచయము చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అడుగుతున్నాను ఒక్క మాట, ఒకసారి ఇలా చూడు. ఇది ఫిబ్రవరి 8వ తారీఖు, 4వ తారీఖు. ఈ 2026 సంవత్సరములో జనవరిలో 31 రోజులు. ఇవి ఎన్ని రోజులు? 4 రోజులు. 31 + 4 ఎంత? 35 రోజులు. ఈ రోజు నువ్వు అడుగుతున్నావు, నేను ఈ 2026లో ఎంత భక్తి చేస్తున్నా సరే, ఈ 2026లో ఇంత గొప్ప ఆత్మీయత నేను కలిగి ఉంటున్నా సరే, ఇంత చక్కగా నా ప్రార్థన జీవితాన్ని మార్చుకున్నాను, నా భక్తి జీవితాన్ని మార్చుకున్నాను, దేవుని వాక్యమును చదవటం నేను మార్చుకున్నాను, అన్నీ నేను చేసినా సరే ఎందుకు నా జీవితం ఆశీర్వదింపబడట్లేదు? ఈ 2026లో ప్రభు వాక్కునిచ్చాడు. ఏం వాక్కునిచ్చాడు? ఆ బాదము చెట్టు చువ్వవలే నువ్వేం చేయబోతున్నావు?
ఫలించబోతున్నావు, పువ్వు వికసించబోతున్నావు, కాయలు కాయబోతున్నావు అని దేవుడి మాట ఇచ్చిన ఈ 2026 సంవత్సరంలో ఇంకా నా బ్రతికెందుకు ఇలా ఉండిపోయిందంటే, నీ భక్తి నా భక్తి ఎందుకు లాభాన్ని తెచ్చిపెట్టట్లేదంటే, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, ప్రతిరోజు సహవాసం కలిగి ఉన్నాం, ప్రతిరోజు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండి ఫెలోషిప్ కలిగి ఉన్నాం. కానీ ప్రతిరోజు మనం చెయ్యని పని ఏంటో తెలుసా, చెయ్యని భక్తి ఏంటో తెలుసా? ఆ యేసు ప్రభుని గురించి అనేక మందికి మనము చెప్పట్లేదు. దేవాలయంలో వారు బోధించారంటండి, దేవాలయంలో వాక్యం అంటే తెలియని వారి దగ్గరికి వెళ్ళి బోధించారంటండి. ఏమని? మీరు దేవుని తెలుసుకోండి, ఆయన నిజమైన రక్షకుడు, ఆయన ఆశ్చర్యకరుడు అని దేవాలయములోను ఇంటింటనో ఏం చేయక మానక బోధించారంటండి ఆదిమ సంఘం. అందుకే ఆదిమ సంఘం ఏమైంది? వర్ధిల్లింది. ఈరోజు సంఘం ఎప్పుడు వర్ధిల్లదో తెలుసా? సంఘం ఎప్పుడు నిర్జీవం అయిపోతుందో తెలుసా? సువార్త ప్రకటించే భారము సేవకుడిది మాత్రమే, క్రీస్తుని గురించి ప్రకటించడం కేవలం సేవకుడిది మాత్రమే అని అనుకుని చేతులు దులిపేసుకుని నాకెందుకులని చెప్పి గృహాల దగ్గర కూర్చుని నాకెందుకులని చెప్పి వెనక్కి కూర్చునే సంఘాలు ఆశీర్వదింపబడవు ప్రియులారా. ఏ సంఘం ఆశీర్వదింపబడతారో తెలుసా? ఏ సంఘము దినదినము అనేక మంది ఆత్మీయులు చేర్చబడతారో తెలుసా? ఈ సంఘములో ఉన్న విశ్వాసి ప్రతిరోజు మానక క్రీస్తుని గురించి బోధిస్తారో. ఈరోజు నువ్వు బోధిస్తున్నావా? ఒక మాట మనం చదువుకుందాం, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి. అదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం తెరవండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. నీ జీవితం ఆశీర్వదింపబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో నీ భక్తి గొప్ప లాభాన్ని తెచ్చిపెట్టాలి, నీ భక్తి గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటప్పుడు నిన్నేం చేయమని ప్రభు అడుగుతున్నాడు? ఒక్కసారి చూడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచ్చిన భాగములో ఏమని రాయబడి ఉంది? గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెని దేవునికి స్తోత్రములు కలుగును గాక. పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, నాతో కలిసి అందరూ చెప్పండి, క్రీస్తు అందరికీ చెప్పాలి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో తర్కించుచుండెను. ఏంటి? పౌలు గారి యొక్క సేవ జీవితంలో అనేక సంఘాలు నిలబెట్టబడడానికి కారణం, పౌలు గారి యొక్క సేవ జీవితంలో సంఘాలు అభివృద్ధి చెందబడడానికి గల కారణం ఏమిటంటే, ఆయన ప్రతి దినము తర్కించేవాడంట. తర్కించడం అంటే ఏంటి అమ్మా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో కూడా ఒక తీరు ఉండాలి. తర్కించుట అనగా ఏంటంటే రీజనింగ్ చేయట. రీజనింగ్ అంటే ఏంటి? చెప్పడం అంటే, ఇదిగో ఇప్పుడు పౌలు గారు అంటున్నారు ఏమని? ఇదిగో లేఖనములు యేసు ప్రభు ఇలా ఉంటాడని చెప్పారు, లేఖనములు యేసు ప్రభు ఇలా వస్తాడని చెప్పారు, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు ఈయనే అని చెప్పి ఏం చేస్తున్నాడంటే అనేక మందికి సువార్త చెప్తున్నాడు. ఇప్పుడు అదే 17వ అధ్యాయము 17వ వచ్చిన భాగంలో నేను చదువుతున్న, అందరూ నాతో కలిసి చెప్పండి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఏంటి? సమాజ మందిరంలో ఉన్న యూదులతో మాట్లాడేవాడంటే యేసుని గురించి, తర్వాత ఈ భక్తిపరులైన వారితో ఇంటి దగ్గర మాట్లాడేవాడంట. ఇంకా ఏంటంటే సంత వీధుల్లో కనబడినప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఆ సంత వీధుల్లో కూడా యేసు ప్రభుని గురించి ఏం చేసేవాడంట? తర్కించేవాడు, బోధించేవాడు. ఎప్పుడు? హలో ఎప్పుడు?
ఆదివారమా, బుధవారమా, శుక్రవారమా, లేకపోతే ప్రతి దినమా? ఎందుకు పౌలు గారు అంత కరాఖండిగా చెప్పగలిగారు? మంచి పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇదిగో నా కొరకు జీవ కిరీటము నిత్య కిరీటము ఉంచబడిందని ఎందుకు పౌలు గారు చెప్పగలిగారంటే, ప్రతి దినము పౌలు గారు మానక క్రీస్తుని గురించి బోధించారు. ప్రతిదినము క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రతిరోజు ఒక్కరికైనా మనం సువార్తను చెప్పాలి ప్రియులారా. ఒక్కరికైనా యేసుక్రీస్తుని గురించిన గొప్పతనము చెప్పాలి ప్రియులారా. చెప్తున్నామా? ఈరోజు సువార్త ప్రకటించడం అంటే మొత్తం బైబిల్ ఎట్టుకెళ్ళిపోయి మైకాలు ఎట్టేసి మొత్తం ఇంటిని డిస్టర్బ్ చేయడం కాదండి. నువ్వు ఉద్యోగం చేసుకునే వీధిలో, నువ్వు ఉద్యోగం చేసుకునే నీ తోటి వారికి ప్రతిదినము ఏదో ఒక్క రీతిగా తర్కించటం. సువార్త అనేది ఎలాగందాలో తెలుసా? డైరెక్ట్ వెళ్ళిపోయి యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు ఏంటంటే మా దేవుడు, మా యేసు ప్రభు లాంటి వాడు ఎవరో లేరు, మీ దేవులు వ్యర్థమైన వారు, మీ దేవులు ఇలాంటి వాళ్ళని అనకూడదండి. ఎందుకో తెలుసా? ఎవరమ్మవారికి గొప్ప, ఎవరమ్మవారికి ప్రేమ. ఎప్పుడైనా మనము సువార్త ప్రకటించేటప్పుడు మనం ఎంచుకోవలసిన మార్గం ఏమిటంటే తర్కించుట. ఏమించుట? తర్కించుట అంటే అర్థం ఏమిటి? రీజనింగ్ అంటే ఏంటి? వారిలో ఒక క్వశ్చన్ రైట్ చేయాలి. ఇప్పుడు పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలని పౌలు గారు ఎక్కడైనా విమర్శించాడా? ఇది నోరుండి మాట్లాడలేని విగ్రహము, ఇది చెవులుండి వినని విగ్రహము, ఇది కాళ్ళుండి నడవలేని విగ్రహము. ఎక్కడైనా ఆ ప్రాంతంలో, ఏథెన్స్ అనబడిన ప్రాంతంలో కానీ, ఆ విగ్రహాలు నిండి ఉన్న ప్రాంతంలో కానీ పౌలు గారు ఎక్కడైనా వేరే దేవుని విమర్శించాడా? విమర్శించలేదు. పౌలు గారు మొత్తం చూశారు. ఆ సంత వీధిలో మొత్తం చూశారు. ఆ యొక్క ప్రాంతం అంతా చుట్టూ చూడగా అన్ని విగ్రహాలకి పేర్లు ఉన్నాయి, కానీ ఒక్కదానికి ఏం లేదు, పేరు లేదు. అప్పుడు ఆ సంత వీధిలో ఉన్న వారందరినీ సమకూర్చి ఇదిగో తర్కిస్తున్నారు, ఇదిగో పేరు లేని ఈ విగ్రహము కలిగిన వాడు ఎవరో, ఈ పేరు లేని దేవుడు ఎవరో నేను చెప్తాను చూడండి అని చెప్పగానే అందరికి ఒక క్యూరియాసిటీ వచ్చేసింది. నిజమే కదా, ఇంతకాలం ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలకి ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. ఈ విగ్రహం యొక్క దేవుడు ఎవరో చెప్తాడంట, అసలైన దేవుడు ఎవరో చెప్తాడంట అని అందరూ కూడుకున్నప్పుడు పౌలు గారు ఏం చేశారు? మాట్లాడాడు. ఈరోజు ప్రతిరోజు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఎలాగోలాగో కొద్ది మందికి సువార్త ప్రకటించాలి ప్రియులారా. ఎలాగా? తర్కించాలి. రే, ఈ క్షణం నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావరా అని అంటే అంత అక్కర్లేదండి. సువార్త ఎలా ప్రారంభించో తెలుసా? సింపుల్ వే చెప్తున్నాను విని. సువార్త ఎలా ప్రారంభించో తెలుసా? రే, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావురా అని అంటే ఆడేమంటాడు? ఏమంటాడు? 200 ఏళ్ళు బతుకుతానంటాడా? ఏమంటాడు? తెలియదురా, నేను ఎప్పుడు పోతాను నాకు తెలియదురా. నీ బ్రతుక్కి గ్యారంటీ ఉందరా అని అంటే ఆడేమంటాడు? గ్యారంటీ లేదురా. అంటే రే, నేను మరణము కూడా భయపడను తెలుసా అంటే ఆడేమడుగుతాడు ఎదుటిన్న వాళ్ళు? మరణానికి ఎందుకు నువ్వు భయపడు? అందరూ మరణానికి భయపడతారు, నువ్వెందుకు భయపడవు అంటే అక్కడ మొదలెట్టి వచ్చు. ఏంటి? సువార్త. ఏంట సువార్త? నేను మరణానికి ఎందుకు భయపడనంటే నేను నమ్ముకున్న నా యేసు ప్రభుల వారు నా కోసం, నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చి అందరి పాపములు ఆయన భుజముల మీద మోసుకొని వెళ్ళిపోయి సిలువ మీద బలియాగమయ్యి నా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడురా. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన నమ్మిన మాకు ఇచ్చిన గొప్ప అభయం ఏమిటో తెలుసా? నేను ఎలాగైతే చనిపోయి తిరిగి లేచానో మీరు కూడా అలాగే లెగుస్తారు. నన్ను నమ్మిన వారందరూ నిత్యరాజ్యంలో ఉంటారు అని మా యేసు ప్రభు మాకు వాక్కునిచ్చాడురా, మాట ఇచ్చాడురా. మా దేవుడు ఇంత గొప్ప అభయం మాకు ఇచ్చాడురా అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం కలుగుతుంది? ఆ తర్కించటంలో మీ యేసు ప్రభువా మరణము నుంచి లేచాడా ఏంటి, ఆయన గురించి కొద్ది చెప్పు అంటే మొదలు పెట్టొచ్చండి సువార్త, చెప్పొచ్చండి దేవుని యొక్క వాక్యము. ఈరోజు సహోదరుడు సహోదరి, ప్రతిరోజు మనం తింటున్నాం, ప్రతిరోజు మనం తిరుగుతున్నాం, ప్రతిరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ప్రతిరోజు వ్యాపారాలు చేసుకుంటున్నాం, కానీ ప్రతి దినము ఆదిమ సంఘంలో ఉన్నవారు దేవాలయములోను సంత వీధుల్లోను ఇంటింటను మానక ప్రతి దినము యేసే క్రీస్తుని బోధించినట్లుగా ఈరోజు మనము బోధించగలుగుతున్నామా? ఈరోజు చాలా మంది క్రైస్తవులు క్రీస్తుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఏం పడుతున్నారు? సిగ్గుపడుతున్నారు. నేను క్రైస్తవుని, నేను క్రీస్తును ఆరాధించే ఆరాధికుణ్ణి
అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? నేను క్రైస్తవునని ఎక్కడ చెప్పుకుంటే, నేను క్రీస్తుని గురించి ఎక్కడ ప్రకటిస్తే నా ఉద్యోగం ఎక్కడ పోతాదో, నా స్థితిగతులు ఎక్కడ పోతాయో, నా కొచ్చివన్నీ ఎక్కడ పోతాయో, నన్ను అందరూ ఏమనేసుకుంటారో, అందరూ నన్ను ఎక్స్క్లూడ్ చేసేస్తారేమని చెప్పి ఎప్పుడు నువ్వు నీ నోటంట సువార్త ఎవ్వరికీ చెప్పలేవు. మరి అడుగుతున్నానండి, అలా ఉంటే నీ భక్తి నీకు ఏం లాభాన్ని తెచ్చిపెడతాది? మన భక్తి మనకి గొప్ప లాభాన్ని తెచ్చిపెట్టాలంటే ప్రతి దినము మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఇంకొక మాట చదువుదాం చూడండి, 18వ అధ్యాయము 4వ వచనం, పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 4వ వచన భాగమును చదువుదాం. ఏమని రాయబడి ఉంది? అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. అదే 18, 19 కూడా చదువుతారు, వినండి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఏం చేస్తున్నాడు? యూదులతో తర్కించుచుండెను. మళ్ళీ ఇంకొక వచనం, 19వ అధ్యాయము 19వ వచనం, తర్కించడం అన్న మాటను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం, 9వ వచనం ఏమనుంది? అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతిదినము తూరును అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చెను. ఏ దినమో? ప్రతి దినము తర్కించుచుండెను. ఆత్మీయుడికి ప్రతి దినము ఉండవలసిన దినచర్య ఏంటో తెలుసా? ప్రతిరోజు మనము క్రీస్తు సువార్తని ఎవరో ఒకరికి చెప్పాలండి. ఈరోజు వ్యాపారం చేసుకునే సహోదరి, నీ దగ్గరికి కొంతమంది వస్తున్నారా? వాళ్ళు ఖాళీగా ఉన్నారా? తర్కించు, వారితో రీజనింగ్ చేయి, వారితో మాట్లాడు, నీ దైవం యొక్క గొప్పతనము చెప్పు, నీ దేవుని యొక్క విశేషత వారికి చెప్పు. సంత వీధుల్లో, నడి వీధుల్లో, ఇంటింట ఆదిమ సంఘము మానక దేవుని సువార్తను బోధించారు గనుకే ప్రతి దినము వేల మంది ఏమయ్యారు? చేర్చబడ్డారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి థియాలజీలు చేయవలసిన అవసరం లేదండి, వేదాంత విద్యను అభ్యసించవలసిన అవసరం లేదండి. ఈరోజు ఒకటి మీకు చెప్తున్నాను ప్రియులారా, మొట్టమొదటిగా యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆ యేసు ప్రభు యొక్క జనన సువార్తను లోకానికి తెలియచేయించింది ఎవరి ద్వారానో తెలిసిన? యేసు ప్రభుల వారు. ఎవరితో? మగ్దలిని మరియా. యేసు ప్రభు పుట్టినప్పటికీ మగ్దలిని మరియకి ఎక్కడుంది? యేసు ప్రభు పుట్టిన వెంటనే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి వారు కన్న వాటిని, విన్న వాటిని ఊరిలోనికి వెళ్ళి, పట్టణంలోకి వెళ్ళి, దేశాల్లోకి వెళ్ళి మొట్టమొదటిగా యేసు ప్రభు జన్మించిన సువార్తను చెప్పిన వారు ఎవరో తెలుసా? ఎవరు? గొర్రెలను కాచుకునే గొర్రెల కాపరులు, గొల్లలకేమన్నా వేదాంత విద్య వచ్చా? గొల్లలకేమన్నా వాక్యము చదవడం వచ్చా? గొల్లలకేమన్నా ధర్మశాస్త్రం మీద ప్రావీణ్యత ఉన్నదా? లేదా. దేవుని సువార్త చెప్పడము ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పి యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆయన సువార్త కొరకు ఎన్నుకోబడిన వారు ఎవరు? గొర్రెల కాపరులు. యేసు ప్రభు తన సువార్తను, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని ప్రచురము చేయడానికి ఏర్పరచుకున్న 12 మంది అపోస్తలులు ఎవరండి? ఒకనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, గొప్ప తత్వవేత్తలందరూ శిష్యులను చూసి అంటున్నారు కదా, వీరి విద్య లేని పామరులే, వీరి విద్య లేని వారే, వీరికి కనీసం ఏ జ్ఞానము లేదే, వీళ్ళకి కనీసం చదువు కూడా రాదే, ఈ విద్య లేని పామరులు ఎట్లా ఇలా బోధించగలుగుతున్నారు? ఎట్లా విశేషముగా దేవుని వాక్య పరిచర్య చేయగలుగుతున్నారు? ఈరోజు నువ్వు దేవుని సువార్త ప్రతిరోజు చేస్తున్నావా? అనేక మందికి యేసు ప్రభుని గురించి చెప్తున్నావా? అంటే నువ్వు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మేమేమి కేరళకి వెళ్ళి వేదాంత విద్యను అభ్యసించలేదు పాస్టర్ గారు, మాకు బైబిల్ ఏమీ తెలియదు పాస్టర్ గారు, నేనేమి చదువుకోలేదు పాస్టర్ గారు అంటే గొల్లల గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాటని చదివి ముందుకెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము, త్వరగా లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము
17వ వచ్చిన భాగమును చదువుతారు, వినండి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఏంటంట? ఈ గొర్రెల కాపరులు ప్రచురం చేశారంటే యేసు ప్రభు కోసం. ఈరోజు చెప్తున్నాను, వంకల వెతకండి. నీ జీవిత యాత్రలో ఒక్కరికైనా నువ్వు సువార్తను ప్రకటించావా? 2025లో ఒక్కరికైనా నువ్వు సువార్తను ప్రకటించావా? 2025వ సంవత్సరంలో ఒక్క గృహానికైనా వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించావా? 2025వ సంవత్సరంలో ఒక్క వీధిలోనే నిలబడి నువ్వు సువార్తను ప్రకటించావా? అంటే ప్రకటించలే అని రోజు నువ్వు ధైర్యంగా చెప్పగలవు. మరి అడుగుతున్నా, అలాంటి భక్తి నీకు ఎందుకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది? అలాంటి భక్తి నీకు ఎందుకు గొప్ప లాభాన్ని తీసుకొస్తుంది? ఆదిమ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి దినము దేవాలయములోను, ఇంటింటను, సంత వీధుల్లోనూ క్రీస్తే దేవుడిని వారు ఏం చేశారంట? తర్కించుచు, రీజనింగ్ చేస్తూ అనేక మందికి క్రీస్తుని గురించి చెప్పారు. వారి ఆశ ఏంటో తెలుసా? రోజుకి ఒక్క ఆత్మనైనా ఏం చేయాలి? రక్షించాలి. అది నీలో ఉందా అమ్మ? ఆ తపన నీలో ఉందా? యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? అందరిలో చూడండి, యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు మనల్ని ఏమన్నాడు? మీరు నా పిల్లలు, మీరు నా వారసులు అని ప్రభు అన్నాడు. మరి ఆయన వారసులమైతే ఆయన గుణాలను మనం తీసుకోవాలి కదా, ఆయన తీవిని మనం తీసుకోవాలి కదా. యేసు ప్రభు ప్రతిరోజు సువార్త ప్రకటించేవాడా? యేసు ప్రభు అప్పుడప్పుడు ప్రకటించేవాడా? ఆ మాటను కూడా మనం చదివి ముందుకెళ్ళి మనం ముగించుకోవడానికి సిద్ధం కలిగి ఉందాం. పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచ్చిన భాగమును చదువుతాం. యేసు ప్రభు ప్రతిరోజు ఏం చేసినాడు? లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచ్చిన ఏమనుంది? ఆయన ప్రతిదినము పగటియందు. ఏ దినము? ప్రతిదినం. మన అంశం ఏమిటి? ప్రతిదినము ఆత్మీయుడు చేయవలసిన పనులు ఏమిటి? ఇప్పుడు చదవండి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఎలా గడుపుతున్నాడంట? అమ్మా, యేసు ప్రభు గారు 33.5 సంవత్సరాలు ఎలా గడిపాడు కాలాన్ని? చెప్పండి. మనం ఎలా గడుపుతాం ప్రతిదిన కాలాన్ని? ప్రతిరోజు కాలాన్ని మనం ఎలా గడుపుతాం చెప్పండి? యేసు ప్రభు గారు ప్రతి దినాన్ని కాలం ఎలా గడిపారంట? ఒక దిన కాలాన్ని ఎలా గడిపాడంటండి? ఉదయమేమో దేవాలయములో దేవుని రాజ్యముల గురించి బోధిస్తూ, రాత్రి వేళ ఒలీవల కొండకెళ్ళి ఒంటరిగా ఆ ఒలీవ కొండ దగ్గర దేవునితో తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఆయన తన కాలాన్ని ఏం చేశాడు? గడిపాడు. మనం ఎలా గడుపుతున్నాం కాలాన్ని? చెప్పరే. మనం ఎలా గడుపుతున్నాం కాలాన్ని? సెల్ ఫోన్లు పట్టుకుని, టీవీలు పెట్టుకుని, సెల్ ఫోన్లో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అక్కడి గురించి, ఇక్కడి గురించి, అది ఇది అని దినమెల్లా మనం కాలము గడుపుతున్నాం. మరి ఎక్కడ మనకు ఆశీర్వాదం వస్తుంది ప్రియులారా? పగటి వేళ మనం ఏం చేయాలి? బోధించాలి. దేవుని మాటలను కొంతమందికైనా బోధించాలి. స్త్రీలారా, మీరు ఫీబే వలె ఉండాలి. ఫీబే ఎలాగైతే నమ్మకస్తురాలుగా ఉన్నదో, ఆనాడు పౌలు గారు కొన్ని 100 మైళ్ళు ఆ పత్రికను, రోమా పత్రికను ఎవరి చేతికి ఇచ్చి పంపించాడు? ఫీబేకి ఇచ్చి పంపించాడు. అలా నమ్మకమైన వారిగా మీరు సాగాలి. ఫీబే ప్రతి ఇంటికి వెళ్ళి యేసుని గురించి చెప్పి, యేసుని గురించిన సువార్తను ప్రకటించి ఆ గృహాలను బలపరిచింది. మీరు అలా ఉండాలి. అంటే పాముల్లాగా బొసలు కొట్టేశారు ఒక 2 నెలలు. ఎన్ని నెలలు? 2 నెలలు మొత్తం ఆటోలు వేసుకొని, మొత్తం ఏంటంటే మైకులు ఎట్టేసుకొని తిరిగేసి 2 నెలలు మొత్తం బుసలు కొట్టేసి మొత్తం వెళ్ళిపోయి ఆ ఊరు ఈ ఊరు ప్రతి ఇల్లు మన సంఘశిలలో వెళ్ళి సువార్తను ప్రకటించేవారు. ఉదయం రాత్రి మళ్ళీ ఏంటి మీటింగ్లో ఉండేవారు. ఉదయం సువార్త ప్రకటించేవారు, మళ్ళీ రాత్రి ఏం చేసేవారు? దేవుని పరిచర్యలు ఉండేవారు. కానీ రాను 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 ఏమైపోయింది? చల్లారిపోయింది. ఆ బుసలు కొట్టిందంతా ఏమైపోయింది? చల్లారిపోయింది. ఒక 15 మందితో ప్రారంభమైన ఆ ఫీబే స్వార్థ దండయాత్ర ఎంతకు వచ్చేసింది?
ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి వచ్చేసింది. ఏమి పిల్ల వస్తావా? లేదు ఈరోజు మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్తానన్నాడు. ఏమి వస్తావా? లేదు ఈరోజు నాకు తలపోటు భీకరంగా వచ్చేస్తుంది అని అంటే, ఈరోజు చెప్తున్నాను విను, ప్రతిరోజు క్రీస్తుని గురించిన సువార్త భారము నీలో లేకపోతే అసలైన తలపోటు ఉంది. ఎక్కడ? నిత్య నరకములు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు పండ్లు కొరుకుటే. ఈరోజు ఆత్మీయుడా, ప్రతిరోజు మనకు ఉండవలసిన ఆశ ఏంటో తెలుసా? నువ్వు ఒక దైవజనుడు అవసరం లేదండి, నువ్వు దైవజనురాలు అవసరం లేదండి, అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతిరోజు నువ్వు ఖాళీగా ఉన్నావా? ఖాళీగా ఉన్నావా? ఎవరో ఒకరింటికి వెళ్ళు, నీ భార్యను తీసుకుని వెళ్ళు, లేకపోతే నీ బిడ్డను తీసుకుని వెళ్ళు, నీ కుమార్తెను తీసుకుని వెళ్ళి వారితో పాటు కూర్చో. అదే జస్ట్ ఫ్యామిలీ గ్యాదరింగ్ వెళ్ళి కూర్చో, వారితో తర్కించు, వారితో మాట్లాడు. ఏంటి ఎలా ఉంది మీ కుటుంబ పరిస్థితులు, ఎలా ఉన్నాయి అన్నప్పుడు వారే చెప్తారు. ఏం చెప్పని అంటారండి, అంత అప్పులు అయిపోయినండి, అంత ఇబ్బందులోకి వెళ్ళిపోయినండి, అంత నాశనం అయిపోయిందండి నా జీవితం అంతా. మొదలెట్టి క్రీస్తుని గురించిన బోధ. ఇలా ఎన్నో జీవితాలని జీవింప చేసిన వాడని యేసు ప్రభు, నా జీవితాన్ని కట్టిన వాడని యేసు ప్రభు, నా బ్రతికి ఊరటనిచ్చిన వాడని యేసు ప్రభు అని యేసు ప్రభుని గురించి బోధించి ఉదయకాల సమయం ఖాళీ దొరికితే అప్పుడు ఏమైతుంది తెలుసా? నీలో ఉన్న భక్తి పెంపొందించబడుతుంది, నీలో ఉన్న వాక్య శక్తి పెంపొందించబడుతుంది. అనేక మంది ఈ మందిరం అనబడిన తోటలోనికి చేర్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆదిమ సంఘం అంత గొప్పగా ఆశీర్వదింపబడని గల కారణం ఏంటో తెలుసా? అపోస్తులతో పాటు ప్రతి ఒక్కరు ఏం చేసేవారు తెలుసా? సేవ. ఇప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం చదివాం కదా, అక్కడ ఎవరున్నారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో, మాకు ఉద్యోగాలు పాస్టర్ గారు ఎక్కడ కుదురుతుందండి, మాకు వ్యాపారాలు పాస్టర్ గారు మాకు ఎక్కడ కుదురుతుందండి అని మీరు అంటారు. ఒకసారి చూడండి పరిశుద్ధ లేఖన వాక్య భాగం నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చదువుతారు. ఎస్, అపోస్తుల క్షమించండి 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం ఇందాక చదివాం కదా, 2వ వచ్చిన భాగాన్ని చదువుదాం. చూడండి అక్కడ ఏమని రాయబడి ఉంది? యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టు. ఎవరు? అకోల ప్రిస్కిల్లా అనబడిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవారు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. చాలా మంది ఏమంటారంటే పౌలు గారు అదే రీతిగా ఏంటంటే అకోల ప్రిస్కిల్లా కలిసి డేరాలు కుట్టుకున్నారంట. కానీ ఇంకా వాళ్ళు కలిసి ఏం చేశారు? 18వ వచనం చదువుతారు చూడండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రేయలో తల వెంట్రుకలను కత్తిరించుకుని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరిను. ప్రిస్కిల్లా అకుల వారు అతనితో కూడా వెళ్ళిరి. ఏంటంట? ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళి ఏం చేశారంట? 26వ వచనములో, ప్రిస్కిల్లా అకుల విని అతని చేర్చుకొని దేవుని మార్గమున పూర్తిగా అతనికి విషదపరిచి పూర్తిగా తెలియపరిచారు. అకుల ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకునేవారు. మనంత ఉద్యోగస్తులు కూడా వారు కాదు. మనలాగేంటంటే 8 గంటల డ్యూటీ ఉన్నవారు కూడా వారు కాదు. అకుల ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకుంటేనే గాని వారి కడుపు నిండదు. అకుల ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకుంటేనే గాని వారి జీవనము కొనసాగబడదు. వారు డేరాలు కుట్టు వృత్తి కలిగి ఉన్న వారైనా సరే వారు పౌలు గారితో పాటు సేవలోకి వెళ్ళి అనేక మందికి యేసు ప్రభుని గురించి ఏం చేశారంట? ప్రకటించారు. అందుకే అకుల ప్రిస్కిల్లాకి పరిశుద్ధ గ్రంథములో ఒక గొప్ప స్థానం ఉంది. ఈరోజు ఆత్మీయుడా, ప్రతిరోజు మన దినచర్య ఏమై ఉండాలి? ఆయన సువార్తను మనము ప్రకటించాలి. ఈ రోజు నుంచి ప్రారంభించు. ఒక రోజు రాత్రి నువ్వు పడకల మీదకి వెళ్ళేటప్పటికి నీకు వెంటనే రావాల్సిన మైండ్లోకి రావాల్సింది తెలుసా? ఈరోజు నేను వాక్యం చదివానా లేదా, ఈరోజు నేను ప్రార్థన చేశానా లేదా, ఈరోజు సహవాసం కలిగి ఉన్నానా లేదా, ఈరోజు నా భక్తిని కాపాడుకున్నానా లేదా, వీటన్నిటితో పాటు ఈరోజు ఒక్కరికైనా నేను సువార్త ప్రకటించానా లేదా? ఈ ప్రశ్న నేటి నుంచి మనందరిలో ఉండునుగాక. ఒక చిన్నది రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక చిన్నది సువార్తని చెప్పింది ఎవరికి? నయమాను అనబడిన సైన్యాధ్యక్షుడికి. ఈరోజు చాలా మంది ఇంట్లోకి వెళ్ళి పని చేసుకునే వారు ఉంటారు. ఈరోజు చాలా మంది అనేక మంది అధికారుల దగ్గర పని చేసుకునేవారు ఉంటారు. ఒక
ఒక చిన్నది నయమానుకు భయపడకుండగా నయమాను దగ్గరికి వెళ్ళి చెప్తుంది కదా, షమ్రోనులో ఉన్న ఎలీషా అనబడిన దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆయన సర్వోన్నతుడైన దేవుని ఆరాధించేవాడు, ఆయన దగ్గరికి, నా దేవుని దగ్గరికి మీరు వెళ్తే మీకున్న రోగం ఏమైతుంది, తగ్గుతుంది. ఒక చిన్నది చెప్పగలిగింది సువార్త, ఒక చిన్నది చెప్పగలిగింది దేవుని యొక్క గొప్పతనాన్ని. మరి ఈరోజు చెప్పగలుగుతున్నాము యేసు ప్రభు గురించి. ప్రతి దినము యేసు ప్రభు బోధిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన కాలాన్ని ఏం చేశాడు, గడిపాడు. సేమ్ అదే మార్గములో ఆదిమ సంఘము బోధిస్తూ ప్రార్థిస్తూ ప్రతిరోజు వారి జీవితాన్ని గడిపారు. అందుకే ఆదిమ సంఘం ఏమైంది, ఆశీర్వదింపబడిన సంఘమైంది. వారి అంతియోక్య అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు వారి భక్తిని చూసంట అన్యులు ఏమన్నారు తెలుసా, అంతియోక్యలో ఉన్న వాళ్ళు, వీళ్ళు క్రైస్తవులు అన్నారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతియోక్యలో ఉన్న అనేక మంది అన్యులు ఈ యొక్క దేవుని వెంబడిస్తున్న ఈ యొక్క ఆదిమ సంఘాన్ని చూసి వీళ్ళు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఏంటి, క్రీస్తును వెంబడించేవారు. క్రీస్తు ఎలాగైతే బోధిస్తూ ప్రార్థిస్తూ ప్రతి దినము గడిపినాడో అలాగే ఆదిమ సంఘం ఉంది. మన సంఘము కూడా అలా ఉండును గాక. ఈరోజు చెప్తున్నాను వినండి, సంఘ పెద్దలుగా మీరు ఖాళీగా ఉన్నారా, ఫ్రీగా మీరు ఉన్నారా, ఫ్రీ టైం మీకుందా? ఎస్, ఏదో ఒక గృహాన్ని దర్శించడం, ఏదో ఒక గృహానికి వెళ్ళటం, బలహీనులైన వారిని దర్శించడం, కుమిలిపోతున్న వారిని దర్శించడం. ఈ ప్రేయర్ డైలీలో రాసిన అనేక విషయాలు ఉన్నాయి. వారి గృహాలను దర్శించి ఒక పెద్దగా, ఒక స్త్రీగా, ఒక సహోదరుడిగా వెళ్ళి వారికి నువ్వు దేవుని మాటలను బోధిస్తే, వారితో దేవుని గొప్పతనాన్ని నువ్వు తరికించగలిగితే అక్కడ కలిగే లాభం ఏంటో తెలుసా? ఒకటి, నీ జ్ఞానము పెంచబడుతుంది. నీ మాటల ద్వారా వారి కుటుంబాలు ఏమైతాయి, ఆదరణ పొందగలిగితాయి, దీవెన పొందగలిగితాయి. అడుగుతున్నాను, ఎప్పుడైనా చేసేవాళ్ళగా? ప్రతిరోజు ఉద్యోగం తప్పనట్లే, ప్రతిరోజు వ్యాపారం తప్పనట్లే, ప్రతిరోజు తినటం తప్పనట్లే, ప్రతిరోజు ప్రార్థన తప్పనట్లేదు. వీటన్నిటితో పాటు మనకు ఉండవలసిన దినచర్య ఏంటో తెలుసా? ఆ క్రీస్తే ప్రభు అని మనం ఏం చేయాలి, ప్రకటించాలి. మనం ఎక్కడున్నా సరే సువాసనగా మారాలి ప్రియులారా. చక్కగా మనకి ఏంటంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాయి, చక్కగా ఏంటంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. బలహీనులైన వారితో ఫేస్ టు ఫేస్గా వెళ్ళి, లేదా ఒక జూమ్ కాల్ని ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, సువార్తను ప్రకటించవచ్చు. ఈరోజు ప్రతి దినము మనం చేయవలసిన 5వ 6వ పని ఏమిటి? క్రీస్తుని గూర్చి అనేక మందికి చెప్పాలి. ఆయన కోసం అనేక మందిని ఏం చేయాలి, రక్షించాలి. అప్పుడు ఈ సంఘం సరిపోదు ప్రియులారా, ఈ యొక్క బౌండరీ సరిపోదు ప్రియులారా. ప్రతి నెలకి సంఘ సరిహద్దులను విశాలపరుచుకుంటూ వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉన్నప్పుడు. చెప్పండి, ప్రతి దినము మొదటగా మనం చేయవలసింది ఏంటి? దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా ప్రతి దినము ప్రార్థించాలి. మూడవదిగా ప్రతి దినము ఆయన వాక్యాన్ని ధ్యానము చేయాలి. నాలుగవదిగా ప్రతి దినము ఫెలోషిప్ కలిగి ఉండాలి. ఐదవదిగా ప్రతి దినము కనిపెట్టుకుని ఉండాలి. ఆరవదిగా ప్రతి దినము దేవుని సువార్తను చెప్పాలి. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. స్వస్థపడిన వ్యక్తి తన ఇంటికి ఆహ్వానించుకుని ఆ యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి ఎవరెవరిని చేర్చుకున్నాడు? మార్తా, మరియా, లాజరు. అంటే నా ఆశ ఏంటి? ఈరోజు నా ద్వారా ఈ ముగ్గురు ఏం పొందుకోవాలి? సువార్తను పొందుకోవాలి.